నోటికి కమ్మగా కడుపులో హాయిగా అనిపించే మజ్జిగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మనకి ఎంతైతే అవసరమో అంత పప్పు తీసుకుని దాన్ని గ్రైండర్లో గ్రైండ్ చేసినప్పుడు ఆ పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే మరీ స్మూత్గా కాకుండా ఇట్లా కొంచెం అంటే మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నట్టయితే మనకి గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. గారెలు మునిగేంత నూనె తీసుకున్న తర్వాత ఎలా వేయాలంటే గారెలు వేసే విధానం మీరు వాటర్లో డిప్ చేసి వేసినప్పుడు మీకు చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఆ పిండిలో ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ నూక తీసుకుని అంటే మీరు నానబెట్టి తీసుకోకుండా జస్ట్ నార్మల్గా తీసుకుని మిక్స్ చేసి తగినంత సాల్ట్ వేసుకుని నేను చూపించినట్టుగా వేస్తే చాలా స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఒకవేళ ఆయిల్ పీల్చినట్టు మనకు అనిపిస్తే కనుక ఒక పేపర్ తీసుకుని పేపర్ మీద ఒక 15 మినిట్స్ పాటు పెడితే ఆయిల్ అంతా పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. దాని తర్వాత మనం పెరుగు తీసుకుని పెరుగుని బాగా చిలికిన తర్వాత వాటిలో పోపు అనేది మనం రెడీ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ తీసుకుని కొంచెం ఇంగువ కూడా తీసుకోవాలి. ఇంగువ తీసుకుంటే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది అన్నమాట. తీసుకుని పోపు పెట్టుకుని కొంచెం పసుపు వేసుకుని ఆ మజ్జిగలో మనం కలుపుకోవాలి. అలాగే కొంచెం తరిగిన పచ్చిమిర్చి అండ్ ఒక అల్లం చిన్న చిన్న ముక్కలుగా, టొమాటో చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఆ కర్డ్లో మనం కలుపుకోవాలి. గార్నిష్ కోసం మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఆ పోపు అనేది అందులో వేసుకుని కొంచెం పసుపు వేసుకుని సాల్ట్ కూడా చూసుకుని ఆ గారెలు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఇందులో తీసుకున్నాం. గారెలను ఏం చేయాలంటే ఒక స్పూన్ పెరుగు తీసుకుని ఒక 5-6 గ్లాసులు వాటర్ తీసుకుని మనం ఆ గారెలను అందులో ముంచి ఆ మెత్తగా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఈ పెరుగు మిశ్రమంలో పెట్టుకోవాలి. అలా అయితేనే మనకి టేస్ట్ బాగా స్మూత్గా ఉంటుంది. అలాగని చెప్పేసి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మన గారెల్లో ఏదైనా ఆయిల్ ఉంటే ఆ వాటర్ అనేది పీల్చుకుని అప్పుడు ఈ పెరుగులో వేసినప్పుడు పెరుగు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. నేను చెప్పినట్టు చేసినట్టయితే మీకు చాలా టేస్ట్ అవుతుంది. మనం మార్నింగ్ టిఫిన్ చేసినట్టయితే నైట్ నానబెట్టుకుంటే ఇంకా అసలు చాలా స్మూత్గా ఉంటాయి అనమాట. జస్ట్ ఓన్లీ హోటల్ స్టైల్లో హోటల్లో మనం తిన్న ఆవిడ ఎలా అయితే ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. చూసారుగా చాలా చల్లగా కమ్మకమ్మగా ఉండే ఈ ఆవిడ ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.